హాయ్, నేను రచిత. నేను మీకు ఈరోజు మెజరింగ్ టేప్ గురించి చెప్తాను. ఈ వీడియో బిగినర్స్ కోసమేనండి. అయితే 1 మీటర్‌కి 100 సెంటీమీటర్స్, హాఫ్ మీటర్‌కి 50 సెంటీమీటర్స్, ఇంచ్ సింబల్ అండి ఇది. ఇప్పుడు మనం చేయబోయే డ్రాఫ్టింగ్ మొత్తం ఇంచెస్‌లోనే ఉంటది. అందుకని ఇంచ్ సింబల్ చూపిస్తున్నా. 1 ఇంచ్‌కి 2½ సెంటీమీటర్స్, 1 మీటర్‌కి అయితే మీకు ఇంచెస్‌లో చూసుకుంటే 39.37 ఇంచెస్ వస్తది. అయితే మెజరింగ్ టేప్‌లో మీకు వన్ సైడ్ మొత్తం ఇంచెసే ఉంటాయి. ఇవి మొత్తం ఇంచెస్. మీకు మాక్సిమం టేప్ పైన 60 ఇంచెస్ వరకు టేప్ ఉంటుంది. అదే మీటర్స్ సెంటీమీటర్స్లో చూసుకుంటే ఇటువైపు చూసుకున్నాం అనుకోండి, టేప్ మీకు సెంటీమీటర్స్ ఇంకా సెంటీమీటర్స్ ఉంటాయి వన్ సైడ్, ఇంకొక సైడ్ ఇంచెస్ ఉంటాయి. నేను చెప్పిన కదా 1 మీటర్కి 2½ సెంటీమీటర్, 1 ఇంచ్కి 2½ సెంటీమీటర్స్ అని. ఇక్కడ 1 ఇంచ్ ఉంది, దీనికి ఎదురుగా చూడండి 2½ సెంటీమీటర్స్. ఇవి ఇక్కడ 1 ఇంచ్ ఈక్వల్స్ టు 2½ సెంటీమీటర్స్. మనం చేయబోయే డ్రాఫ్టింగ్ మొత్తం ఇప్పుడు ఇంచెస్లోనే చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఒక ఫ్రాక్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా కుట్టినప్పుడు మీకు షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర, సైడ్కి ఎంత పెట్టాలి అంటే 3/8 పెట్టాలి. అది ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ చూడండి టేప్లో ఫస్ట్ 3 లైన్స్ ఇక్కడికైతే ఉన్నాయో, ఇక్కడ దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటే 1 లైన్ ఉందనుకోండి, దీన్ని 1/8 అంటాం. తర్వాత ఇక్కడ 1, 2, 3 ఇది ఏదైతే ఉందో ఇది పావించు. ఒకవేళ మీరు క్యాలిక్యులేటర్లో చూడాలంటే దీన్ని 0.25 సెంటీమీటర్స్ వస్తుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మీకు 3/8 అంటాం. ఈ 3/8 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ వాడతామంటే, మీరు ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రాక్కి ఏ గార్మెంట్ స్టిచ్ చేసినా షోల్డర్, నెక్ ఇంకా ఆర్మ్ హోల్ దగ్గర ఈ 3/8 వాడతాం. ఈ 3/8 అంటే ఎంత అంటే హాఫ్ ఇంచ్ కంటే 1 లైన్ తక్కువ. 1, 2, 3, 4 లైన్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఏ గార్మెంట్ కుట్టినా కూడా మనకి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హాఫ్ ఇంచ్లో మనకి లూజ్ కోసం తీసుకుంటాం. ఇది హాఫ్ ఇంచ్. మనకి ఎన్ని లైన్స్లో చూసుకుంటే మనకు 5 లైన్స్ వస్తాయి. ఇది హాఫ్ ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి మనకి 3/4 ఇంచ్ ఇక్కడ. అంటే 3/4 ఇంచ్కి ఎన్ని లైన్స్ వస్తాయి మనకి? 1, 2, 3, 4, 5, 6, 7 లైన్స్ వస్తాయి. 3/4. అదే క్యాలిక్యులేటర్లో మీరు 0.50 రాయాల్సి వస్తుంది. ఇది 0.75. బిగినర్స్ కోసమేనండి వీడియో. కొంతమందికి ఐడియా ఉండదు క్యాలిక్యులేటర్లో, అందుకనే నేను చెప్తాను.